ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిగుణాత్మకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ శ్రీమన్మహాదేవాయ నమః. పరమ పవిత్రమైన కార్తీక మహాపురాణంలో ఈరోజు మనం 29వ అధ్యాయంలో ఉన్నటువంటి విశేషాంశాలని సంక్షిప్త సుందరంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వ్యాస భగవానుడు స్కాంద పురాణాంతర్గతంగా రచించినటువంటి కార్తీక మహాపురాణాన్ని వశిష్ఠుడు జనక మహారాజుకు చెప్పాడు. అత్రి అగస్త్య మహాముని సంవాదం ద్వారా మనం ఈ విషయాన్ని తెలుసుకుంటున్నాం. ఈ అధ్యాయంలో ఈ అంబరీషుని కథకి చక్కని ముగింపుని వ్యాస భగవానుడు మనకిస్తున్నాడు. చక్రమంది, ఏమయ్యా వాడిని నాకు విడిచిపెట్టు, ఆ దుర్వాస మహర్షిని విడిచిపెట్టు. అయ్యా నన్ను శరణు వేడాడండి, ఆయన ఎటువంటి ప్రవృత్తి ఉన్నవాడైనా సరే నన్ను శరణు వేడాడు, కాబట్టి ఆయన ప్రాణాలని రక్షించవలసిన అవసరం నాకు ఉంది. ఏమి ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? సుదర్శనంతో మాట్లాడుతున్నావు. గర్జించిందట చక్రం. అంటే ఇన్ని పరీక్ష చేయాలని. అయ్యా ఆ విషయం నాకు తెలుసు, మీరు మహానుభావులు అన్న విషయం కూడా నాకు తెలుసు, కానీ ఆయన నన్ను శరణు వేడాడు, ఆయన రక్షించవలసిన అవసరం నాకు ఉంది. ఇక్కడ దూర్వాసుడు వణికిపోతున్నాడు. ఈ వీళ్ళిద్దరి యొక్క ఈ సంవాదం వింటూ, వీళ్ళిద్దరి యొక్క ఈ సంభాషణ వింటూ, ఓహోహో ఇంత చెప్పినా కూడా నువ్వు విడవవా, చూద్దాం. ఎందుకంటే మనలో కొంతమంది గయోపాఖ్యానం లాంటి ఆ మహాన్ బల్జేపల్లి వారు రచించినటువంటి నాటకాలు ఇవన్నీ మనకు చిరపరిచితాలు కదండి. నిజానికి గయోపాఖ్యానం జరగల, మహాభారతంలో ఎక్కడా లేదు. కానీ ఈనాటికి కూడా గయోపాఖ్యానం నాటకం అంటారే భలే ఉందిరా అని చెప్పి అనుకుంటాం. ఎందుకంటే శ్రీకృష్ణుడికి అర్జునుడికి మధ్య యుద్ధం, అది మనకి సుందరంగా ఉంటుంది. బావమరిది, ఎందుకంటే ఒకరినొకరు అభిన్నులు, అంత ప్రేమగా ఉండేటువంటి వాళ్ళు యుద్ధం చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు వాళ్ళు మాట్లాడుకునేటువంటి మాటలు అది రసబంధరంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అది కేవలం ఏంటంటే భక్తి యొక్క గొప్పతనాన్ని తెలియచేయడానికి తెలుగువాడు కల్పించుకున్నటువంటి కథ. సరే, ప్రస్తుతానికి వస్తే ఇక్కడ కూడా చక్రం ఈ రకంగా గర్జించేసరికి ఇక లాభం లేదు, నీలాంటి వాడికి మాటలతో చెప్తే ప్రయోజనం లేదు అని చక్రం యుద్ధం చేయటం ప్రారంభించిందట అంబరీషుడితోటి. అంబరీషుడు కూడా విష్ణుమూర్తిని తలుచుకొని బాణాలు వేయటం ప్రారంభించాడు. బాణం వేయటం ప్రారంభించిన వెంటనే ఒక్కసారిగా యుద్ధం ఆగిపోయింది. చక్రం ఎందుకంటే పరీక్ష చేసింది, నిజంగా వీడు బాణం వేయటానికి విద్యుక్తుడు అవుతాడా లేదా అని చెప్పి. ఈయన బాణం ఎప్పుడైతే తీశాడో ఇక తప్పదు కాబట్టి నా వాడిని రక్షించడానికి మిమ్మల్ని క్షమించమని కోరుతూ బాణం వేస్తున్నాను అని చెప్పి అంబరీషుడు ఎప్పుడైతే అని బాణప్రయోగం మొదలుపెట్టాడో వెంటనే చక్రం ఒక్కసారిగా ఆ యుద్ధ వాతావరణం మొత్తం మార్చేసింది. నిన్ను పరీక్ష చేద్దామని చెప్పి నేను ఈ రకంగా అన్నాను. నిజానికి నాకు అతన్ని సంహరించేటువంటి ఉద్దేశమేమీ లేదు, స్వామి ఎప్పుడో అనుజ్ఞ ఇచ్చాడు, మీ యొక్క భక్తుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం కోసమే ఇంత కథ నడిచిందని చెప్పి ఆ చక్రం అన్నది. వెంటనే చక్రానికి నమస్కారం చేశాడు, ఈ దుర్వాసుడు కూడా చేశాడు. ఇద్దరిని ఆశీర్వదించి చక్రం యథాస్థానానికి తిరిగి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన వెంటనే ఇక్కడ మళ్ళీ మనం జాగ్రత్తగా చూడాలండి. ఎంతటి దుర్వాసుడైనా మానవ ప్రవృత్తి కలిగినటువంటి వాడే కదా. ఇప్పుడు ఏం చేయాలి? నిజానికి చెప్పవలసి వస్తే అంబరీషుడి కంటే కూడా తపస్సు బాగా చేసినటువంటి వాడు దూర్వాసో మహర్షి. అందులో చరిత్రలో పౌరాణికాల్లో మనకు ప్రసిద్ధి, ఆయనకి విపరీతమైనటువంటి కోపం, శాపాలు పెడుతూ ఉంటాడు. అటువంటి దూర్వాసో మహర్షిట ఒక్కసారి అంబరీషుడి యొక్క పాదాల మీద పడబోయాడు. జాగ్రత్తగా గమనించాలి మనం. లోకాలన్నింటినీ గడగడలాడించేటువంటి శాపాలను పెట్టగలిగినటువంటి అంతటి దుర్వాసుడు కూడా ఒక్కసారి అంబరీషుడి యొక్క పాదాల మీద పడ్డాడు అని రాయాల కార్తీక మహాపురాణం. జాగ్రత్తగా గమనించాలి మనం. పడబోతూ ఉంటే నిజానికి ఇంకొకడైతే పడు, తన యొక్క ఆ అహంకారాన్ని చల్లార్చుకోవడానికి మిగతా రాజులు పడు అని చెప్పి చూస్తారు. ఎందుకంటే అంత గొప్పవాడు తన కాళ్ళ మీద పడుతున్నాడని. పడబోతున్నటువంటి దుర్వాసుని వెంటనే ఆపేసేసి ఒక్కసారి కౌగిలించుకున్నట్టండి. కౌగిలండి, నీకు నేను ఇవ్వగలిగినటువంటి గొప్ప కానుకేముంది? రామాయణం ఒక్కసారి స్మరించుకుందాం. హనుమంతుడికి శ్రీరాముల వారు ఇచ్చిన కానుకేంటండి? కౌగిలి. నీకు నేను ఉపకారం చేసేటువంటి పరిస్థితి రాకూడదని నేను కోరుకుంటున్నాను. ఎంత గొప్ప కదా నిజంగా. ఆ వాక్యాలు చదువుతూ ఉంటే మనం ఒళ్ళు మర్చిపోతామండి. శ్రీరాముల వారు అన్నారట హనుమంతుడితోటి, నువ్వు ఎంత ఉపకారం చేసావో అని దాన్ని మాటలతో చెప్పలేను. ఎన్నో కష్టాలు పడి ఈ జీవితంలో గొప్ప ఉపకారం నాకు చేసి పెట్టావు, మళ్ళీ నీకు నేను ఉపకారం చేసే పరిస్థితి నాకు రాకుండా ఉండుగాక
అంటే జీవితంలో నీకు ఎప్పుడు కీడు జరగకుండా ఉండుగాక అనేటువంటి మాటని శ్రీరాముడు ఎంత గొప్పగా అన్నాడు చూడండి. నీకు ఉపకారం చేసే పరిస్థితి నాకెప్పుడు జీవితంలో రాకుండా ఉండుగాక అని చెప్పి, కానీ బహుమానం ఇవ్వాలనుంది, ఏం బహుమానం ఇవ్వగలను అని చెప్పి ఒక్కసారి కౌగిలించుకుంటాడు. అంతటి శ్రీరాముడు హనుమంతుణ్ణి అదే గొప్ప బహుమానం, అదిగో అదే బహుమానం అంబరీషుడు, స్వామి మీ అంతటి వారు నా కాళ్ళ మీద పట్టడం ఏమిటి అని చెప్పి ఒక్కసారి ఆ కాళ్ళ మీద పడుతున్నటువంటి స్వామిని, ఒక్కసారి ఆ దుర్వాస మహర్షిని ఇలా పైకి లేవనెత్తి ఒక్కసారి కౌగిలించుకుంటాడు ఆ అంబరీషుడు. కాబట్టి ఇక్కడితోటి మనకి అంబరీష ఉపాఖ్యానం మనకి పూర్తవుతుంది. ఇది ప్రధానంగా ద్వాదశి తిథి నాడు చదవాలి. ఇది ఇక్కడ చెప్తుంది ఏంటంటే కార్తీక మాసంలో ప్రతిరోజు చదవాలి. ఈ కథని ఎవరైతే వింటారో పూర్తిగా వాళ్ళకి ద్వాదశి పారణ చేసినటువంటి ఫలితం తప్పనిసరిగా కలుగుతుంది అని చెప్పి వ్యాస భగవానుడు మనకి ఈ ఫలశ్రుతి కింద మనకి చెప్తాడు. కాబట్టి ఈ కథలో మానవ విలువలతో పాటుగా ఆధ్యాత్మిక చింతన కూడా మనం చేసుకొని భక్తుడు ఎంత గొప్పవాడో మనం ఆవిష్కరించుకుంటూ ఆ భగవానునికి జయజయలు పలుకుతాం. చంద్రాననార్థ దేహాయ చంద్రాంశుసితమూర్తయే చంద్రార్కానల నేత్రాయ చంద్రార్ధ శిరసే నమః.